గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి వెళ్ళడం మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్‌లో రాయండి. నేను సంతోషపడతాను. సేయింగ్ థట్ ఆస్ట్రాలజీని చాలామంది ఫాలో అవుతున్నారు అని. మార్చి 11వ తారీఖు గురు భగవానుడు వక్రగతి నుంచి ఆయన ఆహ్, పా ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి అంటే ఫార్వర్డ్ మోషన్‌లోకి వెళ్ళడం. రెట్రోగ్రేడ్ మోషన్ అంటే వక్రగతి. నిజంగా వెనక్కి మార్చ్ పాస్ చేయరు ప్లానెట్స్. ఇట్ ఈస్ ఎ స్పిన్నింగ్ మోషన్ విచ్ సీమ్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ అంతవరకే. ఆస్ట్రోనామికల్‌గా మాట్లాడుకుంటే సైంటిఫిక్‌గా టర్మ్స్ ఉన్నాయి దానికి. అంత కన్‌ఫ్యూజన్ లేకుండా లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పేసాను. నవంబర్ 11 నుంచి గురు వక్రగతిలో ఉండడం, మార్చి 11 వరకు కూడా ఈ 4 నెలలు కూడా చాలా అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తానికి కూడా అస్తవ్యస్తంగానే ఉంటూ కొద్ది కొద్ది రాసుల వారికి ఇంకా కొంచెం ఇంకా అలార్మింగ్‌గా అలర్ట్‌నెస్‌ని క్రియేట్ చేసి ప్రతి నిమిషం ఆలోచన విధానంలోకి తోసేసిన రకంగా ఉంటుండొచ్చు. కానీ మార్చి 11వ తారీఖు నుంచి కూడా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్. గురు భగవానుడు హి ఈస్ ఎ వెరీ మాసివ్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్. సూర్య భగవానుడు లాగే ఈయన్ని కూడా చాలా మాసివ్ అండ్ మెజెస్టిక్ అని అంటాం. భగవంతుడికే గురు, దైవ గురు అని అంటాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఆయన వక్రగతి వదిలి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి రావడం. పునర్వసు నక్షత్రం అంటే పునర్నివాసం, పునర్వాస్ అంటారు సంస్కృతిలో. పునర్వాస్ చేయడమే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం. దేవత అదితి అమ్మవారు. అయితే అబండెన్స్‌కి దేవత ఈ పర్టిక్యులర్ దేవత. ఈ పర్టిక్యులర్ నక్షత్రంలో గోచారం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు మనందరికీ ప్రపంచానికి 12 రాసుల్లో ఉన్న ప్రపంచం మొత్తం 12 రాసుల్లో డివైడ్ అయ్యి ఉన్నారు. అది ఎవరేమైనా సరే. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, ఇస్తారు, ఇవ్వబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు తక్షణం వెంటనే రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక చిన్న బిట్‌లో తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి గురుగారు ప్రోగ్రెస్ అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ బుధ భగవానుడు ఏ రాశిలో అయితే గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్నారో మిథున రాశి యొక్క అధిపతి అయిన బుధ భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉండడం ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ అది. అంటే ఇదేదో 100 సంవత్సరాలు జరిగింది, 150 సంవత్సరాలు జరిగింది అని అనుకోకండి. అట్లా ఏం లేదు. దిస్ ఈస్ వెరీ కామన్. సో అయితే ఆ బుధ భగవానుడు రేపు మార్చి 21 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తారు. +or- 1 డే. ఆయన ఆ షాడో మోషన్స్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళేంత వరకు కూడా గురు భగవానుడి యొక్క రిజల్ట్‌ని కంప్లీట్‌గా చూడడం అనేది జరగకపోవచ్చు. 50-60% మనసు ఆహ్లాదంగా ఉండడం, 50-60% మెంటల్ స్టెబిలిటీ ఉండడం, ఒక క్లారిటీ రావడం, ఒక విజన్ రావడం, లైఫ్‌లో ఒక డైరెక్షన్ లేకుండా 4 నెలల నుంచి గడుపుతున్న మనమంతా కూడాను ఇప్పుడు ఏదో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఒక 2 రోజుల నుంచి ఎంతమంది ఫీల్ అవుతున్నారనేది కమెంట్‌లో రాయండి. ఐల్ బి వెరీ హ్యాపీ. సేయింగ్ దట్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్టేబుల్. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ అనేది క్రమేణా మనం చూడడం జరుగుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా 3 వీక్స్ లోపే రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా అచీవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్స్ వస్తాయా? అనదర్ ఇంపార్టెంట్ బిట్. గత 4 నెలల్లో గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నప్పుడు జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇండిసైసివ్‌నెస్, డెసిషన్ తీసుకోలేకపోవడం, క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్, ఏడుపు, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, మానసిక వ్యధ, మానసిక బాధ, తీరని బాధ, చెప్పుకోలేనంత బాధ ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పేషెంట్‌గా ఈ 4 నెలలు గడిపారో, ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా, ఏమాత్రం లైఫ్‌లో మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళ లైఫ్‌ని అట్లాగే సునాయాసంగా ముందుకు వెళ్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే డెసిషన్స్ తీసేసుకున్నారో ఈ 4 నెలల్లో గురు భగవానుడు కాస్త అటు ఇటు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి.
ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, అయ్యో తొందరపడ్డామే, అయ్యో ఆగాల్సిందే, అయ్యో ఆలోచన చేయలేదే అనే ఆలోచనని మీకు ఇచ్చేస్తారు. క్లియర్? సో గురు భగవానుడు రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత సెకండ్, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే తెలుసుకున్నాం. ఏ కారణం చేత ఇవ్వట్లేదో తెలుసుకున్నాం. తర్వాత ఎవరెవరికి ఎటువంటి, ఏ కేటగిరీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11 నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారనేది మనం తెలుసుకున్నాం కదా. మిథున్ రాశిలో పునర్వసు నక్షత్రంలో మిథున్ రాశిలో సంచారం చేస్తున్న గురుగారు అట్ ది సేమ్ టైం తులారాశిని, ధనుర్రాశిని, తర్వాత కుంభరాశిని చూడడం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో కూడా ఆల్రెడీ ధనస్సు మీద కూడా రాహు యొక్క ప్రభావం పడ్డం, కుంభం మీద కూడా కుంభంలోనే రాహు భగవానుడు సంచారం చేయడం, గురు భగవానుడు రెట్రోగేట్ లో ఉండడం వలన రాహు యొక్క మ్యాసివ్ ఇల్యూషన్ యాతో మ్యాసివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాహు యొక్క పవర్ ని మిటిగేట్ అయిపోయి గురు భగవానుడి యొక్క పవర్ ముందుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత సునాయాసంగా ఉంటుందో, అసలు ముందు ఏ ఏ రాశుల వారికి ఎంత చక్కగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి, తులారాశి, కుంభరాశి, ధనుర్రాశి, మీనరాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సింహరాశి కూడా వీళ్ళందరికీ ప్రప్రథమంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా మిక్స్డ్ రిజల్ట్స్ టు మీడియోకర్ రిజల్ట్స్ టు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా రాశుల్లోకి వస్తారనమాట. మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి, తులారాశి వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లగ్నాల రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ లగ్నాల్లో కనుక ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఫాలోయింగ్ అండర్ ద సేమ్ కేటగిరీ, సో వీళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి రిలీఫ్స్ వస్తాయి అని అనుకుంటే కనుక ఎన్నో నాళ్ల నుంచి పెండింగ్ పడిపోయిన ట్రావెల్స్ కానివ్వండి, అటువంటి ట్రావెల్స్ చాలా తొందరగా అయిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు యోగిస్తాయి. ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న జర్నీస్ అన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి. ప్రాపర్టీ, ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్ మేజర్గా చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు 4 నెలలుగా మీరు సపోర్ట్ అందుకోవాలి, పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు, అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. భూస్థలాల కొనుగోలు, అమ్మకము, ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్, హోమ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బిజినెస్ విల్ అగైన్ టేక్ అ బూమ్. అట్ ది సేమ్ టైం ఈ లగ్నాల్లో, ఈ రాశుల్లో, ఇందాక నేను మెన్షన్ చేసిన రాశుల్లో గోల్డ్ బిజినెస్ లో కనుక ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్ వీళ్ళల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్వీట్స్, నూనెలో దేవేసిన పదార్థాలు, మీ రెస్టారెంట్స్, మీ కేటరింగ్ పాయింట్స్, మీ టేక్అవేస్, మీ హోటల్స్, మీ ఫుడ్ బిజినెస్ సెంటర్స్ లో గనక ఉంటే, నూనెలో దేవిన పదార్థాలు గనక మీరు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా చాలా చాలా టేక్ ఆఫ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో థింక్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరి రాశుల వారికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, అండ్ ఈ 4 నెలలు మనం అందరం కలిసి ఈ దేశం కాబట్టి కమాన్ లెట్స్ క్లాప్. కుంభరాశి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ మిథున్ రాశిలో 11వ తారీఖు నుంచి మార్చి 11 నుంచి మీకు ఎంత ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. అయితే కుంభరాశి వారికి మీకు ఇక్కడ లాభస్థాన, ద్వితీయ స్థాన అధిపతి గురు భగవానుడు పంచమ స్థాన చూపుతో ముందుకు వెళ్తున్నారు. ఫన్, లవ్, రొమాన్స్, ఎడ్యుకేషన్, పిల్లల స్థానం, చిల్డ్రన్స్ స్థానం అయిన పంచమ స్థానాన్ని చూస్తూ, అట్ ద సేమ్ టైం లాభస్థానాన్ని కూడా చూస్తూ, అట్ ద సేమ్ టైం తులారాశి మీద కూడా దృష్టి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని గనక మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కడ మీకు పిల్లల రీత్యా, ఫస్ట్ సంతాన రీత్యా గనక చూసుకున్నట్లయితే మీకు చాలా గుడ్ న్యూస్ రావడం కానివ్వండి, ఫ్యామిలీ ప్లానింగ్ వేలో ఉన్న వాళ్ళు, ట్రై చేస్తున్న వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ సెట్ అవ్వడం కానివ్వండి, పిల్లలు కలగడం కానివ్వండి, ఆ గురు భగవానుడు దయ వల్ల
లాంటివి జరుగుతాయి. చక్కటి పండంటి బిడ్డల్ని కనండి, హాయిగా శుభంగా ఉండండి. పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పిల్లల జీవితాల రీత్యా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా సాల్వ్ అయిపోయి వాళ్ళ జీవితాలు సెట్ అయిపోవడం ఇక్కడ ఖచ్చితంగా మీరు జూన్ లోపు చూడడం జరుగుతుంది. తర్వాత ధనయోగం చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆకాశాన్ని అంటుకుంటాయి. కెరియర్, క్రియేటివిటీ పరంగా చాలా చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న ఏ కెరియర్‌లో అయినా సరే క్రియేటివిటీ అనే ఒక డోసేజ్‌ని, ఆ ఎలిమెంట్‌ని కాస్త వేయడానికి ట్రై చేయండి. రొటీన్‌గా ఏది చేయకుండా ఉన్నదాన్ని భిన్నంగా చేయడం, లేకపోతే ఏదైనా ఒక కాంపోనెంట్‌ని యాడ్ చేసి చేయడానికి ట్రై చేయడం, క్రియేటివ్‌గా ఏదైనా ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయడం లాంటివి గనక చేసినట్లయితే చాలా శుభంగా ఉంటుంది. భూస్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టడాలు లాంటివి శుభంగా ఉంటాయి. తర్వాత ఫుడ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి చాలా చాలా యోగిస్తుంది ఈ టైం. కేటరింగ్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ చాలా చాలా యోగిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా ప్రొఫెసర్‌షిప్, లెక్చరర్‌షిప్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. లైక్ ట్యూషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అటువంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. జీవితంలో పోయిన ఆనందం, జీవితంలో కోల్పోయిన స్పార్క్ ఏదైతే ఉందో లైఫ్‌లో అవన్నీ కూడా తిరిగి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతున్నాయి. తర్వాత ఇక్కడ సంతాన ప్రాప్తి బాగుంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అని గనక మనం చెప్పుకున్నట్లయితే మీకు ఈ అంటే 11వ స్థానం మీద కూడా గురు భగవానుడి యొక్క చూపు ఉండడంతో సోషల్ సర్కిల్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్, చెప్పుడు మాటలు అంటే ఒక మనిషి మాట్లాడింది అనుకుంటే అది చెప్పుడు మాటలే. అంతే గదా! చెప్పుడు మాట అనంగానే తప్పు కాదు. చెప్పిన మాట. అది చెప్పిన మాట తీరు ఎటువంటిది అనేది ఇంపార్టెంట్. అవతల వాళ్ళు మంచి మాట చెప్తున్నారా? మనకి చెడు మాట ఇస్తున్నారా? లేకపోతే కుళ్ళుతో గాని, ఏదైనా ఒక ఇతరోత్తర ద్వేషాలతో గాని, రాగద్వేషాలతో గాని చెప్తున్నారా అనేది ఎంచుకోవడం, ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకుండాలి. అటువంటప్పుడు బ్రెయిన్ వాషింగ్ అనే కాంపోనెంట్‌కి మనం బలైపోకూడదు. బ్రెయిన్ వాషింగ్ చేసేవాడిది తప్పు కాదండి. చేయించుకున్నవాడిది తప్పు. అంతే గదా! ఎందుకంటే మనం లోబడి ఉన్నాము అనంటే ఇక్కడ ఏమవుతుంది? మనం వి హావ్ సరెండర్డ్ టు దట్ పర్టిక్యులర్ కెపాసిటీ విచ్ వాస్ నాట్ గుడ్. అంతే గదా! వెన్ వి హావ్ సరెండర్డ్ టు ద నెగెటివ్ కెపాసిటీ ఆర్ నెగెటివ్ అట్రిబ్యూట్ ఆఫ్ ది అదర్ పర్సన్, తప్పెవరిది? వినిన వాడిది. సో, ఆ రకంగా మనం అవ్వకుండా ఉంటే చాలు. గ్యాంబ్లింగ్, కెసినో, షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా చాలా ఎంటైసింగ్‌గా ఉంటాయి ఈ టైంలో. ఎందుకు? ఇంత గుడ్ టైమ్ కదా! అందుకు చాలా రా, రా, రా అంటూ ఉంటాయన్నమాట అవి. అప్పుడు మనం పో, పో, పో అనాలి. ఏ మనం షేర్ మార్కెట్‌లో దూరడం, లేకపోతే ఇంకా ఇతరోతర ఏవో 4 డబ్బులొస్తున్నాయి కదా! అని చెప్పి 4 దారుల్లో నుంచి వస్తున్నాయి కదా! అని. ఎందుకంటే గుడ్ టైమ్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ బ్యాడ్ టైమ్. బ్యాడ్ టైమ్ అగైన్ ఈస్ ఫాలోడ్ బై ఎ గుడ్ టైమ్. వీల్ ఆఫ్ వెల్త్ చదువుకున్నాం కదా ఎకనామిక్స్‌లో. అట్లాగే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంతే. ప్రతి దగ్గర వీల్ కంపల్సరీ. బట్ కాంపోనెంట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. సో, ఆ రకంగా ఉంటే శుభంగా ఉంటుంది. క్విక్ మనీ, క్విక్ రిజల్ట్స్ నెవర్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈస్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈస్ కన్సిస్టెన్సీ. ఇంక్లూడింగ్ పర్సనల్ లైఫ్ అండి. పర్సిస్టెన్స్ విల్ ఆల్వేస్ విన్. నౌ నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ మీకిచ్చే రెమెడీ ఏంటంటే, అవసరం ఉన్న వాడికి, నీడీగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను ముఖ్యంగా చెప్పేది, ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయండి. కొంతమంది సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళకి డబ్బు లేక కాదు, తెలివితేటలు ఎక్కువయ్యి సపోర్ట్ తీసుకుంటారు. మీరు చేసే అటువంటి దానాల కింద రావు. దట్ విల్ గో బ్యాక్ టు జీరో. అడగడానికి కూడా అడగలేక. దాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ నీడీ. అడగడం కూడా చేతగాని వాళ్ళు. ఆలోచించండి. దొరుకుతారు. హెల్ప్ చేయనా? మెంటలీ ఛాలెంజ్డ్, మెంటలీ బ్యూటిఫుల్లీ కెపాసిటీ పీపుల్. అండ్ పీపుల్ హూ ఆర్ వెరీ అంటే యాజ్ అ సైకాలజిస్ట్ వెన్ ఐ సీ పేషెంట్స్, వెన్ ఐ సీ న్యూరో డిసేబుల్డ్ పేషెంట్స్ ఆల్సో, నాకు అదే అనిపిస్తుంది. ఏది కావాలో కూడా మనకు తెలీదు. అటువంటి పిల్లలకి గనక మనం సహాయం చేసినట్లయితే అది నీడీ. అడగడం వచ్చిన వాళ్ళకి అది నీడీ కాదు. అడగడం వచ్చినవాడు సంపాదించగలడు. హెల్ప్ చేయండి. అక్కడ కూడా చేయండి. సంపాదించే మార్గాలు నేర్పి వదిలేసేయండి. అంతవరకే.
చెయ్యి అందిచ్చేస్తే మన చెయ్యి లాగేస్తారు. శుభం భూయాత్. మీరు గనక మీ జన్మ జాతకంలో ఎటువంటి క్వెషన్స్ ఉన్నా, మీ జన్మ జాతక రీత్యా, లగ్న రీత్యా మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా, తీసుకోవాల్సిన నిర్ణయాలు మీకు ఎటువంటి డేట్స్ కావాలన్నా, ఇంపార్టెంట్ మూవ్స్, ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.